హాయ్ అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలండి. మేము ఈ నూతన సంవత్సరంలోనే జనవరి 3న తిరుపతికి అయితే వెళ్ళాము. వెళ్ళినప్పుడు నేను ఈ వెంకటేశ్వర స్వామిని అయితే తెచ్చుకున్నానండి. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటారో అలా నా దేవుడి మందిరంలో ఈ స్వామివారిని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. ఈరోజు ముక్కోటి ఏకాదశి కదండి, అందుకే స్వామివారిని బాగా అలంకరించుకొని పిండి దీపాలు పెట్టి నైవేద్యం చేసి చాలా బాగా పూజ చేసుకున్నానండి. మేమైతే సంవత్సరానికి ఒక 3-4 సార్లైనా తిరుపతి వెళ్తూ ఉంటామండి. అలాగని ప్రత్యేక రోజుల్లోనే వెళ్ళాలని నేనైతే అనుకోను. అయినా భగవంతుడికి స్పెషల్ ఏంటండి, దేవుడికి 365 రోజులు స్పెషలే. ఇదే రోజు వెళ్ళాలి, ఇదే టైంకి వెళ్ళాలి అనుకుంటే ఇదిగోండి దానికి ఎగ్జాంపులే మన తిరుపతిలో జరిగిన ఇన్సిడెంట్. మనకి అన్నింటికీ టైం ఉంటుందండి. మనకి జీవితాన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఎక్కడ లేని కంగారు వచ్చేసి తోసేసుకుంటారు. ఎందుకంటే అంత కంగారు? చాలా ప్రశాంతంగా వెళ్ళి ప్రశాంతంగా దండం పెట్టుకుని వస్తే మనకు కూడా చాలా మనశ్శాంతిగా ఉంటుంది కదా. ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఓం నమో వెంకటేశాయ.